వామ్మో! యూట్యూబ్ నుండి డబ్బులొస్తాయి అని తెలుసు కానీ, మరీ ఎంత వస్తాయని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. లాస్ట్ ఒక లాంగ్ వీడియో అయితే షేర్ చేశాను కదా, 50K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఎంతగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నా ఛానల్ని నేనైతే అనుకున్నట్టుగా అయితే రీచ్ అవ్వగలిగానని నేనైతే అనుకుంటున్నాను. తమ్నైల్ అయితే చూసే ఉంటారు, చూసే వీడియో అయితే ఓపెన్ చేసి ఉంటారు నాకు తెలిసి. అవునండి, నాకైతే యూట్యూబ్ నుండి అయితే ఫస్ట్ శాలరీ అయితే వచ్చింది. అంటే అక్టోబర్లో మానిటైజేషన్ అయిపోయిందని చెప్పాను. ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్లో అయితే నాకు శాలరీ వచ్చింది. ఎందుకు ఇంత లేట్ అయ్యింది అనేది కూడా షేర్ చేస్తాను. నేను చేసిన మిస్టేక్ అంటే మానిటైజేషన్ ప్రాసెస్ అనేది కొంచెం తప్పుగా అయితే చేశాను అనమాట. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. అసలు నాకు ఎంత శాలరీ వచ్చింది ఏంటి అనేది కూడా చెప్తాను. అసలు అంత వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వస్తుంది అని తెలుసు, అంటే మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఎంతో కొంత అయితే వస్తుంది అని తెలుసు. అసలు ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది ఏంటి అనేది కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత వచ్చింది అనేది కూడా షేర్ చేసుకుంటాను మీతోటి. చూసేయండి. జస్ట్ ఇంతకుముందు అయితే ఏటీఎంకి అయితే వెళ్ళి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. ఎంత వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ వల్లే అని నేనైతే ఇప్పటికీ చెప్పుకుంటాను. వీడియో ఎండింగ్ లోపల ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా గెస్ చేయండి, చూద్దాం. అసలే ఫైనల్లీ మనకి ఫస్ట్ మంత్ శాలరీ అయితే వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, మంచి అయినా చెడైనా మీతోటే షేర్ చేసుకోవాలని నాకు ఎప్పుడు అనుకుంటాను. అలాగే ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. ఇది రావడానికి ఎందుకు ఇంత లేట్ అయింది అనేది కూడా చెప్తాను. అయితే అసలు మానిటైజేషన్ ప్రాసెస్ గురించి కూడా, అంటే కొత్తగా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం చెప్పినట్టుగా ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మామూలుగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే 1000 సబ్స్క్రైబర్స్ అయితే 1 ఇయర్ లోపల రావాలి. అలాగే లాంగ్ వీడియోస్కి అయితే 4000 వాచ్ అవర్స్ అయితే రావాలి. షార్ట్ వీడియోస్కి చూసుకున్నట్టయితే 10 మిలియన్ వ్యూస్ అయితే వస్తే కనుక మనం ఎలిజిబుల్ అయినట్టు, మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యారు అని కూడా మనకి మెయిల్ ఐడికి అయితే యూట్యూబ్ నుండి అయితే మెసేజ్ అయితే వచ్చేస్తుంది. మెసేజ్ వచ్చేసిన వెంటనే మనం అయితే అప్లై చేసుకోవాలి. అప్లై నవ్వని కూడా చూపించేస్తుంది. వైటీ స్టూడియో ఛానల్ పెట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియో తెలుసు. దాంట్లో ఎర్నింగ్ ఎలా చూసుకోవాలి ఏంటి అనేది అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎలా ఇచ్చేసాను మానిటైజేషన్ ప్రక్రియ అనేది చెప్దామని నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ అక్కడ చెప్పాలి, నన్ను మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళకంటే నన్ను బ్యాడ్గా అంటే ఏం తప్పుగా అని కాదండి, నన్ను డీమోటివేట్ చేసిన వాళ్ళే ఎక్కువ. ఏంటి నీ మొహానికి యూట్యూబ్ అవసరమా, ఇంకా చాలా చాలా ఎన్నో మెసేజెస్. ఆ మెసేజ్ చూసి నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. మా ఆయనతో చెప్పుకుంటే ఆయన అనేవాళ్ళు, యూట్యూబ్ ప్లాట్ఫామ్ అంటేనే అంతే, అందరూ ఒకేలా రిసీవ్ చేసుకోరు. మంచిగా తీసుకునే వాళ్ళు ఉంటారు, చెడుగా తీసుకునే వాళ్ళు ఉంటారు. దానికి సిద్ధపడే నువ్వు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసావు, అది నీ ఇష్టం, నీకు చెయ్యాలి అనుకుంటే చెయ్యి, మరీ అంత బాధపడుతూ అయితే నువ్వైతే చెయ్యక్కర్లేదు అనేసేసారు. వాళ్ళు అలా నన్ను అనే కొద్దిగా నాకు ఎందుకో తెలియని కాన్ఫిడెంట్ నా మీద నేను ఎందుకు చేయలేను, వీడియోస్ నేను ఎందుకు పెట్టలేను. నాలాంటి వాళ్ళు చాలామంది యూట్యూబ్ అనేది రన్ చేస్తున్నారు కదా, ట్రై చేద్దాం, ట్రై చేయకుండా ఎవరో ఏదో అన్నారని ఎందుకు వెనక్కి తగ్గాలి అని ఇంకా గట్టిగా ప్రయత్నం అయితే చేశాను. ఫైనల్లీ సక్సెస్ అయితే అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను డిమోటివేట్ చేయడం వల్లే నేనైతే ఇంకా పట్టుదల అనేది నాలో కసిగా పెరిగింది. ఫైనల్లీ రీచ్ అయ్యాను. ఇంకా మానిటైజేషన్ ప్రాసెస్ అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్. అంటే కొత్తగా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. ఆల్రెడీ యూట్యూబ్ మానిటైజేషన్ అయినప్పుడే కొన్ని టిప్స్ అయితే ఇచ్చాను. చాలామంది కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. నాకు వీలైన కొద్దిగా ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తూనే ఉన్నాను. రిప్లై అయితే ఇవ్వకుండా అయితే అసలు ఉండనండి. ఎందుకో తెలియదు నాకు, వాళ్ళు అలా కామెంట్ పెట్టిన వెంటనే నాకు టైం దొరికినప్పుడల్లా అయితే రిప్లై అయితే ఇచ్చేస్తాను. నాకు తెలుసుంటే, దాని గురించి తెలిసే తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే ఇచ్చాను చాలా వరకు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడాను. ఇంకొంచెం ప్రాసెస్ అనేది చెప్తాను. అసలు ఎందుకు లేట్ అయింది అనేది కూడా చెప్తాను.
మనకి మామూలుగా మానిటైజేషన్ అయిపోయింది, ఎలిజిబుల్ అయ్యింది అని అప్లై చేసుకోమని యూట్యూబ్ నుండి అయితే మెయిల్ ఐడికి అయితే మెయిల్ వచ్చింది. అప్లై చేశాను, అంతా అయిపోయింది. అయితే $10 అయితేనే మాత్రమే మనకి పిన్ అనేది వస్తుంది. అరే నేను మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలా, 4 days అయిపోయినా సరే నాకు ఎటువంటి డాలర్స్ అయితే యాడ్ అవ్వలేదు. అయ్యో నాకేం డాలర్స్ అయితే రాలేదు, నేను $100 ఎప్పుడు కంప్లీట్ చేయాలి, నాకు ఎప్పుడు డబ్బులు వస్తాయి అని నేనైతే చాలా అనుకున్నాను. ఫైనల్గా ఒక 4 days తర్వాత ఏమో $30 అయితే యాడ్ అయినాయి. సడన్గా యాడ్ అయ్యేసరికి నాకే ఆశ్చర్యం, ఆనందం రెండు వచ్చినాయి అనమాట. అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి, మనం పెట్టిన వీడియోస్కే వచ్చినాయా లేదా అని అయితే చెక్ చేశాను. నేను పెట్టిన వీడియోస్కే వచ్చినాయి. ఎక్కువ నేను షార్ట్ వీడియోస్కే నాది ఎలిజిబుల్ అయింది కాబట్టి లాంగ్ వీడియోస్ కూడా అప్పటికి చాలా తక్కువ ఉన్నాయి. ఈ మధ్యన అయితే కొంచెం రెగ్యులర్గా పెట్టడానికి చూస్తున్నాను, కానీ అంతకుముందు అయితే లాంగ్ వీడియోస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. షార్ట్ వీడియోస్కి నా ఛానల్ అయితే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయింది. అదైతే స్టార్టింగ్లోనే అందరికీ తెలిసే ఉంటుంది, మానిటైజేషన్ ప్రక్రియలోనే చెప్పేశాను. అయితే ఫైనల్గా $30 అయితే వచ్చేసినాయి. వెంటనే మెయిల్ ఐడికి అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోండి అని మెయిల్ వచ్చిందనమాట. అంటే వాళ్ళు మనకి పిన్ అనేది మన అడ్రస్కి పంపిస్తున్నాము అన్నట్టుగా మెయిల్ చేశారనమాట. ఫైనల్గా 2 weeksకి ఏమో వస్తుందేమో అన్నట్టుగా అందరూ టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు కదా, సరే 2 weeksకి వస్తుందేమోలే అని ఒక 1 week అయిన తర్వాత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను అనమాట. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు నా పేరు మీద ఏమైనా పోస్ట్ వచ్చినాయా అని అడిగాను. అడిగితే వాళ్ళు చక్కగా వచ్చిందమ్మా, మీ ఇంటికే వచ్చింది, నువ్వేంటి ఇక్కడికి వచ్చేస్తావా అని అది ఇది అడిగారు. సర్లే అని పోస్ట్ మ్యాన్ నెంబర్ అయితే తీసుకుని ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి అయితే తీసుకుని వచ్చాను. ఇంకా వెంటనే ఆ పిన్ అయితే వెరిఫై, అంటే యూట్యూబ్ మనదా కాదా, మనం పెట్టిన అడ్రస్ అనేది మనదా కాదా అని వెరిఫై చేయడానికి ఈ పిన్ అయితే వస్తుందంట. ఒక 6 అంకెల నెంబర్ అయితే వచ్చింది, అది ఎంటర్ చేసేసాను. ఎంటర్ చేసేసిన తర్వాత ఇంకా కొన్ని రోజుల వరకు డాలర్స్ అనేవి మనం పెట్టిన వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వస్తే అలా డాలర్స్ పెరుగుతూనే ఉంటాయి, దాన్ని బట్టి మనకి రెవెన్యూ అనేది వస్తుంది అని తెలిసింది. సరే $100 అవ్వాలి, ఎప్పటికవుతాయి, 1 month అయిపోయింది ఇంకా అవ్వలేదు అన్నట్టుగా అయితే చూశాను. అక్టోబర్ కంప్లీట్ అయిపోయింది. అక్టోబర్ 10కి ఏమో $74 అయితే వచ్చినాయి. అప్పటికే $74 వచ్చినాయి. ఇంకా మిగిలిన డాలర్స్ అయితే చూపించట్లేదు. ఏంటి, నేను నా ఛానల్లో వచ్చిన వీడియోస్కి డాలర్స్ ఎందుకు చూపించట్లేదు అని చాలా సెర్చ్ చేశాను. అయితే నేను సాయి కృష్ణ సార్ది ఆ కోర్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ కోర్సులో తీసుకుని నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా ఆయన అయితే అడుగుతూనే ఉంటాను ఎప్పుడు. ఆయన ఏమైనా ఇసుక్కుంటారేమో నాకైతే తెలియదు, కానీ ఈరోజు పెట్టిన మెసేజ్కి రిప్లై అయితే ఇస్తారులే, కొంచెం లేట్ అవుతుంది అంతే. ఫైనల్గా ఆయన అయితే అన్నారు, ఈ నెల వచ్చిన డాలర్స్ అనేవి నెక్స్ట్ మంత్ మనకు కనిపిస్తాయి మేడం అని చెప్పారనమాట. నవంబర్ వచ్చింది, నవంబర్లో నాకు రెవెన్యూ అనేది రాలేదు. సర్లే అని అలా డైలీ వీడియోస్ అయితే పెట్టడం అయితే ఆపలేదు, అలా పెడుతూనే ఉన్నాను. ఇంకా ఫైనల్లీ ఎప్పటికీ ఈ డిసెంబర్ 11 ఏమో మెసేజ్ వచ్చిందనమాట మెయిల్ ఐడికి. మీకు 21 నుండి 26 ఆ డేట్ టైంలో అయితే మీకు మీ బ్యాంక్ అకౌంట్కి అయితే మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నట్టుగా మెసేజ్ అయితే వచ్చింది. అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫైనల్గా నేనైతే రీచ్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అది మీ అందరి సపోర్ట్ వల్లే అని నేను ఇప్పటికీ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఎవరో ఏదో అన్నారని మీరు నాలాగా అంటే మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది మగవాళ్ళు ఏంటి అంటే ఇలా ఏడుస్తున్నావు ఎందుకు, నీకు యూట్యూబ్ అవసరం అది ఇది అని ఆపే అంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి. మా ఇంట్లో అలా ఏం కాదు, నీకు ఇష్టమైతేనే చెయ్యి, నువ్వు చేయగలను అనుకుంటేనే చెయ్యి, నిన్నైతే ఫోర్స్ అయితే ఏం చేయను, వద్దని కూడా నేనైతే చెప్పను అనేసారనమాట. అదే చెప్తున్నాను, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఎవరో పక్కింటి వాళ్ళు ఏదో అంటారు, ఎదురింటి వాళ్ళు ఏదో అంటారు, మన చుట్టాలు ఏదో అనుకుంటారని అయితే మీరైతే మానేయొద్దు. అన్నిటికీ తట్టుకోగలం, కొంచెం పేషెన్స్ అనేది కంపల్సరీ కావాలి. ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే సక్సెస్ వస్తే ఎలా, అది అందరూ చేసేస్తారు కదా, కానీ కొంచెం ఓర్పు సహనం అనేది ఉండాలి, నేర్పు కూడా ఉండాలి. ఎటువంటి వీడియోస్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలాంటి వీడియోస్ పెట్టుకోవాలి,
అంటే ఇప్పుడు సీజన్ కదా, సీజన్కి తగ్గట్టుగా అంటే ఇప్పుడు ఎక్కువ ఏంటి పండగల టైం కదా షాపింగ్ అని అలా చూసుకుని అయితే పెట్టుకోవాలి. నేను ఇచ్చే టిప్స్ అయితే అయ్యే. ఇంకా చాలా యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యింది అనే దాంట్లోనే చాలా వరకు నేను ఎటువంటి యాప్ యూజ్ చేస్తాను అవన్నీ అక్కడే చెప్పేశాను. ఇంకా ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు. ఫైనల్గా అయితే మన ఛానల్కి ఫస్ట్ శాలరీ అయితే వచ్చేసింది. అసలు ఎంత వచ్చింది ఏంటి అనేది గెస్ చేయండి. డైరెక్ట్గా చెప్పకూడదు అది ఇది అంటున్నారు, కానీ నేను టైలరింగ్ చేసిన నెల మొత్తం చూసుకున్న నాకైతే ఇంత అయితే రావండి. చాలా హ్యాపీగా ఉంది. నా కష్టానికి ఫలితం అయితే దక్కిందని అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసి నేను ఇచ్చే సలహా అయితే అదేనండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు నిదానంగా సక్సెస్ అనేది వస్తుంది, కానీ కొంచెం లేట్ అవ్వచ్చేమో, రావడం మాత్రం పక్కా అనమాట. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఎంతగా సపోర్ట్ చేసినందుకు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే మన ఛానల్లో రెగ్యులర్గా అయితే లాంగ్ వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటానండి. మీ అందరి సపోర్ట్ అనేది ఇలాగే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది, ఎంత వచ్చింది అనేది చెప్పలేదు ఏంటి అది ఇది అని మీరు అనుకోవచ్చు కదా. డైరెక్ట్గా చెప్పకూడదు అది ఇది అనేది ఏదో అంటున్నారు, కానీ నేనైతే కొంచెం క్లూ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. నేను మామూలుగా ఈ సీజన్ టైంలో టైలరింగ్ చేస్తే నాకు నెలకు వచ్చి ఒక 5-6 వేలు అయితే వస్తాయేమో, కానీ సీజన్ కాకపోతే ఒక 3,000 4,000 అలా వస్తాయి. ఫైనల్గా అంటే ఒక 3-4 నెలలది వచ్చిందని అయితే అనుకోవచ్చేమో. గెస్ చేయండి, గెస్ చేసి కామెంట్ చేయండి. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నాను. అది అందరూ మీ సపోర్ట్ వల్ల అని ఇప్పటికీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మంచి టిప్స్ అయితే 2 వీడియోస్ అయితే షేర్ చేశానండి. ఈ వీడియో కాదు, అంతకన్నా ముందు మానిటైజేషన్ అయ్యింది అనే దాంట్లో కూడా కొన్ని టిప్స్ ఇచ్చాను. దాని తర్వాత నేను ఎటువంటి యాప్ యూజ్ చేస్తాను, ఎందుకు ఎంత వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అనేది కూడా ఆ వీడియోలోనే చెప్పాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.